హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది నేంద్రం పండు బోండా. దీనికి కావాల్సి చూసినట్ట గోధుమ పిండి, మైదా పిండి, నేంద్రం పండు, దీంతో కొద్దిగా బెల్లం వేసి చేయబోతాము. రెండు ఐటెం చేసి చూద్దాం. దీనికి కావాల్సిన విషయాలు చూసినట్ట ఒక నేంద్రం పండు, 1 కప్ బ్రౌన్ షుగర్ ఎత్తుండాను, మళ్ళీ 1 కప్ గోధుమ పిండి, 3/4 కప్ మైదా పిండి, 1/2 కప్ రవ్వ ఎత్తుండాను. దీంతో కొద్దిగా మనం ఏలకలు వేసుకుంటాం. ముందు మనం పండుని బాగా స్మాష్ చేసుకుంటాం. చూసారా, ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోండి. కొద్దిగా పండుగా ఉండాలా, అప్పుడుదా వచ్చి మనకు బోండా కరెక్ట్గా ఉన్ను. దీంతో 1 చెంచా నేను పంచదారం పొడి వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం నీళ్ళు ఉడ్చును, అందుకే నేను 1 చెంచా వేస్తున్నాను పంచదారం పొడి. దీంతో వచ్చి గోధుమ పిండి వేసుకోండి. రవ్వ వచ్చి 3 చెంచా ఎత్తిని ఇప్పుడు 2గా వేస్తున్నాను. మనం వచ్చి గోధుమ పిండిలోనే చేయవచ్చు, మైదా పిండి వేస్తుందా మనకు మెత్తగా ఉన్న సాఫ్ట్గా, అందుకే నేను మైదా పిండి వేస్తున్నాను. దీంతో వచ్చి మనం బ్రౌన్ షుగర్ వేసుకుంటాం, కొద్దిగా ఏలకలు వేసుకుంటాం. మనం బాగా కలుపుకండి. పంచదారం, బెల్లం ఇది కాంటెంట్ వేయవచ్చును. నేను వచ్చి నేటికి బ్రౌన్ షుగర్ వేసి చేస్తున్నాను. నీళ్ళు వచ్చి మీరు కొద్దిగా పోసుకోండి, నిండా పోయవద్దు, ఎలాంటి దీంట్లోనే నీళ్ళు ఉడ్చును. మనం వచ్చి స్పూన్లోనే వేయాలా బోండా, అందుకోసం కొద్దిగా మనం నీళ్ళు పోసుకుంటాం. ఇది వచ్చి ఒక 15 నిమిషాలు నానాలి. మనం ఇప్పుడు వచ్చి 2 చెంచా నువ్వులు వేసుకుంటాం, తెల్ల నువ్వులు లేదా నలుపు నువ్వులు, ఇది కాంటెంట్ మనం వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఒక 15 నిమిషాలు మనం నానపెట్టేస్తాం. దాని తర్వాత బాగా నూనె కాంగాల. నూనె కాంగిన తర్వాత మనం స్పూన్లోనే మనం చిన్న చిన్నదిగా వేసుకుంటా, ఎలాంటే ఇదే వచ్చి బాగా బఫీగా వచ్చును, అందుకోసం నేను చిన్న చిన్నదిగా పోసుకుంటాను. తిప్పి వేసుకోండి, సన్న మంటలోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టవద్దు. నువ్వులు వచ్చి వేసినంట బాగున్న టేస్ట్. ఇది వచ్చి మనం రవ్వ నానపెట్టలేదు, అందుకే మనం 15 నిమిషాలు నానపెడతాము. రవ్వ నానపెట్టేసిమంట మన తోటనే పిండి కలిపిన తోటనే మనం బోండా వేసిరొచ్చు. బాగా 2 వైపులను ఉడికిన తర్వాత మనం ఎత్తుకుంటాం. ఈ విధంగానే వేస్తున్నాను చూడండి. మనం చేతిలో గిల్లి గిల్లి వేస్తాం బోండా. ఇది వచ్చి మన స్పూన్ ఉండే వల్ల చిన్న చిన్నదిగా వేసుకుంటాం. బాగా 2 వైపులను ఉడికిన తర్వాత ఎత్తుకోండి. రుచి అయిన నేంద్రం పండు నువ్వులు బోండా రెడీ. నేను నేంద్రం పండు బోండా ఎట్ట చేసి చూస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చుంటా లైక్ చేయండి, కమెంట్ చెప్పండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.